అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై పెట్టిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తించదు అని చెప్తున్నారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లుగా ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదు అని చెప్తున్నారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. సీజన్ 9 సమయంలోనే అగ్రిమెంట్ పూర్తి చేశారు. సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు అని చెప్తున్నారు. సీజన్ జరిగిన 14 నెలలకు కేసు నమోదు చేశారు అని హైకోర్టుకు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధమని కేటీఆర్ తరపు న్యాయవాది వాదిస్తున్నారు. రేసు కోసం నిర్వాహకులు నిధులు చెల్లిస్తే కేటీఆర్ పై కేసు నమోదు చేయడం ఏంటని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్లో ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి? ఎవరి వైపు ఎటువంటి మెరిట్స్ కనిపిస్తున్నాయి? ఇప్పటికే చూసుకుంటే కూడా ఇది పొలిటికల్ ఎజెండాగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కోర్టులో అయితే ఆర్గ్యుమెంట్స్, అంటే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ క్వాష్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. పూర్తిగా కూడా ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపిస్తున్నారు. కేటీఆర్ తరఫున మాత్రం సుప్రీంకోర్టు లాయర్ సుందరంగం ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్ అగేన్స్ట్ కేటీఆర్ అది అప్లికబుల్ కాదు, ఒకవైపు చూడదు అసలుకే వర్తించదంటూ పూర్తిగా వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ ఏ విధంగా దీని మీద లబ్ధి పొందలేరు. ఒకవైపు ఎఫ్ఐఆర్ లో కూడా కేటీఆర్ బెనిఫిట్ అయ్యాడని కూడా ఎక్కడ కూడా లేదు. కేవలం ఇది రాజకీయ కుట్ర వల్లనే ఇదంతా పూర్తిగా చేస్తున్నారు. ఇది ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కాదంటూ పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా డ్యూరింగ్ సీజన్ 9 లో అయితే పూర్తిగా అగ్రిమెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. సీజన్ 10 కి మాత్రం ఎటువంటి అగ్రిమెంట్ అవసరం లేకపోయినప్పుడు కూడా ఏసీబీ కేసుల ద్వారా అయితే పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు కూడా 14 months అవుతుంది ఇదంతా కూడా కేసు రిజిస్టర్ అయ్యి. ఇప్పుడు ఏంటి సీజన్ దీని గురించి వాదనలు ఎందుకు బయట తీస్తున్నారని పూర్తిగా అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు కూడా ఏసీబీ మాత్రము దీని స్పెషల్ యూనిట్, అంటే సిఐ యూనిట్, అంటే సెంట్రల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అయితే దీనికి అమలు చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఈ కుంభకోణం అంతా కూడా 55 crores అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా ఎటువంటి పర్మిషన్, అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన పర్మిషన్స్ కానీ లేకపోతే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ ఏవి కూడా తీసుకోలేవని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి, అంటే ఓరల్ గా అంతా కూడా పూర్తిగా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కేవలం ఓరల్ పర్మిషన్స్ ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు అడిగేసిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్. ఏజీ వినిపిస్తున్న వాదనలు ఏంటి? కేటీఆర్ క్వాష్ కోర్టు వినిపిస్తున్న వాదనలు ఏంటి? దాదాపు 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయలేదు అని కేటీఆర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చూసుకుంటే ఒకవైపు గవర్నమెంట్ తరపున, అంటే స్టేట్ గవర్నమెంట్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి అయితే వాదనలు వినిపిస్తున్నా, అతని వైపు నుంచి మాత్రం అంతా ఓరల్ గా జరిగింది. కేవలం మాట ద్వారా కూడా ఇదంతా ట్రాన్సాక్షన్ జరిగింది. పూర్తిగా పెద్ద కుంభకోణం, ఇదంతా కూడా అవకతవకాలు జరిగినాయి. పలు ఎన్జిఓస్ కానీ లేకపోతే పూర్తిగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇవంతా కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కి ఇవంతా కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. ఏది కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఓరల్ గా ఇదంతా జరిగిందని అక్కడి నుంచి అయితే వాదన వినిపిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ లాయర్ మాత్రం ఇది పీసీ యాక్ట్ కి అగేన్స్ట్ కాదు, నాట్ అప్లికబుల్ అని కూడా పూర్తిగా అయితే అతని నుంచి అయితే వాదన వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా కేటీఆర్ లబ్ధి పొందలేదు, ఇదంతా రాజకీయం కుట్ర అని పూర్తిగా చెప్తున్నా. మరోవైపు కూడా కేబినెట్ మీటింగ్ లో కేటీఆర్ సవాలు విసరడం అయితే జరిగింది. నలుగురు మధ్యలో కాదు, 4 మంది కోట్ల మధ్యలో, అంటే 4 కోట్ల ప్రజల ముందు ఈ డిస్కషన్ జరగాలి అంటూ చీఫ్ మినిస్టర్ కి కూడా ఒక లేఖ రాయడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే అయితే కూడా వాదనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అంటే 14 months అయినప్పటికీ కూడా సీజన్ 9 లో ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్నాము, ఆ అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయినప్పటికీ కూడా సీజన్ 10 లో మళ్ళీ ఎందుకు అగ్రిమెంట్లు తీసుకుంటాము? ఇది జరిగి కూడా 14 months బ్యాక్ జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు ఇదంతా కావాలనే, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్ ఏమి ఉండదు, కేవలం ఇది రాజకీయ కుట్రనే అంటూ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సుందరం చెప్తున్నారు ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరిగింది, అసలు మిస్అప్రోప్రియేషన్ జరగలేదు అనే వాదనలు కేటీఆర్ తరపు న్యాయవాది వినిపిస్తున్నారు.
మరి మిస్అప్రోప్రియేషన్ జరిగింది అనటానికి ఆధారాలను ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ కంటిన్యూ అవుతుంది, మిస్అప్రోప్రియేషన్ జరగలేదని వాదన వినిపిస్తున్నారు. దానికి ఏజీ నుంచి వస్తున్న సమాధానం ఏంటి? అంటే మొత్తం మీద చూస్తుంటే కూడా ఒకటే సమాధానం, అంటే ఓవరాల్ గా అంటే ఇదంతా కూడా పూర్తిగా ఓవరాల్ గా జరిగింది, కేవలం మాట వల్లనే ఇదంతా పూర్తిగా జరిగింది, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అంటే పూర్తిగా ఎవిడెన్స్ లేకుండా ఇదంతా చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. అంటే ఎవరైతే ప్రభుత్వ తరఫున ఉన్న లాయర్ మాత్రము ఇదే చెప్తున్నారు, సుందరం రెడ్డి అదే చెప్తున్నారు. మరోవైపు కేటీఆర్ లాయర్ మాత్రం పీసీ యాక్ట్ అసలు అప్లికబుల్ కానే కాదు అంటూ కేటీఆర్ నుంచి సమాధానము లాయర్ నుంచి అయితే వైపు వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా పర్మిషన్లు అన్ని పూర్తిగా తీసుకున్నాం, కేవలం ప్రభుత్వం మా మీద ఆరోపించడం మాత్రమే ఇదంతా పూర్తిగా చేస్తుందని కేటీఆర్ నుంచి అయితే వినిపిస్తుంది. అలాగే ఈ సెక్షన్లు అప్లికేబుల్ కావు అని చెప్తున్నారు. ఎక్కడ క్రిమినల్ మిస్కాండక్ట్ ఉంది అనే విషయం గురించి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఈ సెక్షన్స్ అప్లికేబుల్ కావు అన్న దాని విషయంలో ఈ సెక్షన్సే అప్లికేబుల్ అవుతాయి అనే వాదన ఏజీ ఏ విధంగా చెప్తున్నారు? పూర్తిగా ఒక వైపు చూసుకుంటే కూడా ఏదైతే డాక్యుమెంట్స్ పూర్తిగా వీళ్ళు ఎటువంటివి సబ్మిట్ చేశారు, ఆ తర్వాత ఇంకా ఏవేవంటే ఏ సెక్టార్స్ లో ఏ డిపార్ట్మెంట్స్ లో వీరు పర్మిషన్స్ తీసుకోలేవు, పలు ఎన్జిఓస్ కి కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇదంతా డబ్బు అంతా కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. అది ఏ పరంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఇదంతా కూడా ఆర్బీఐ గైడెన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా సుమారుగా 55 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగింది, ఎటువంటి పర్మిషన్స్ లేవు. అంటే దీనికంటే పూర్తిగా ఇటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ లేదు, ఎటువంటిది అంటే పూర్తిగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వీళ్ళందరూ ట్రాన్సాక్షన్స్ చేశారని పూర్తిగా చెప్తున్నారు. మొత్తం మీద కూడా వాదనలు ఇంకా కొనసాగుతున్నాయని అయితే పూర్తిగా తెలుస్తుంది. రైట్ ఫెడరేషన్ అంటే ఏమైనా సైటేషన్స్ చూపిస్తున్నారా? నిజానికి ఇలాంటి కేసుల విషయంలో ఎప్పుడైనా క్వాష్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ విషయాన్ని కేటీఆర్ న్యాయవాది ఏమైనా చెప్తున్నారా, కోట్ చేస్తున్నారా? హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదు అని చెప్తున్నారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని చెప్తున్నారు. కేటీఆర్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని కోర్టు ముందుంచుతున్నారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని చెప్తున్నారు. సీజన్ 9 సమయంలోనే అగ్రిమెంట్ పూర్తి చేశారు, సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు అని చెప్తున్నారు. అయినా సీజన్ జరిగిన 14 నెలలకు కేసు నమోదు చేశారు. ఇది పూర్తిగా పొలిటికల్ వెండెట్టా అని చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి సంబంధం ఏంటి అని కేటీఆర్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. రేస్ కోసం నిర్వాహకులు నిధులు చెల్లిస్తే కేటీఆర్ పై కేసు ఎలా నమోదు చేస్తారు అంటే చెప్తున్నారు. వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. కేటీఆర్ తనపై నమోదైన కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేస్తున్న కేసుపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇందులో నమోదు చేస్తున్న కేసుల గురించి కూడా నేను మీకు వివరిస్తాను. కేటీఆర్ పై పెట్టిన కేసులు సెక్షన్ 13(1)A అలాగే సెక్షన్ 13(2) పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అలాగే ఐపీసీలో సెక్షన్లు కూడా పెట్టారు. 409(120)B ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పీసీ యాక్ట్లో 13(1)A ఈ సెక్షన్లు వర్తించవని కేటీఆర్ తరపు న్యాయవాది చెబుతున్నారు. రాజకీయ కక్షతోనే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. సుందరం అడుగుతున్నారు, క్రిమినల్ మిస్కండక్ట్ ఎక్కడుంది, ఇది పూర్తిగా పొలిటికల్ వెండెట్టాతో పెట్టిన కేసు అని చెప్తున్నారు. సెక్షన్ 13(1)A పీసీ యాక్ట్ అసలు ఇక్కడ అప్లికేబుల్ కాదు అని కేటీఆర్ తరపు న్యాయవాది చెప్తున్నారు. కానీ నిధులు మిస్అప్రోప్రియేషన్ జరిగింది అనటానికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, అవి ఇంకా విచారణలో బయటకు వస్తాయని ఏజీ చెబుతూ ఉన్నారు. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసిన తర్వాత క్వాష్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ క్వాష్ చేయకపోతే హైకోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇస్తుంది, కేటీఆర్కి ఎటువంటి రిలీఫ్ లభిస్తుంది అనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఒక పక్క కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఒకవేళ క్వాష్ చేయకపోతే, దాదాపు ఇలాంటి కేసులు ఇప్పటివరకు క్వాష్ చేసిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి, దాదాపు బహుశా ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఈ పిటిషన్లో క్వాష్ చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇది క్వాష్కి ఫిట్ అయ్యే కేసు అని కేటీఆర్ తరపు న్యాయవాది వివరిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసిన తరువాత, వాదనలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి,
వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది, ఎటువంటి ఆర్డర్ ఇస్తుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఒకవైపు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ కూడా అక్రమ కేసులు, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు అని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.